హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవ్రీడే విత్ ధను. ఈరోజు అయితే నేను డోరాని వేస్తున్నాను అనమాట. డోరా బుజ్జిల డోరా ప్రతి ఒక్కరికి తెలుసు, చిన్నప్పుడు చూసే ఉంటారు డోరా. ఇప్పుడైతే నేను హెయిర్ని స్టార్ట్ చేస్తున్నా. ఒక కర్వ్ గీసుకొని దాని నుంచి స్లాంట్ లైన్ గీసి మళ్ళీ పైకి ఇంకొక స్లాంట్ లైన్ వేసి అక్కడ నుంచి ఇంకొక కర్వ్ కింద దింపేస్తే సరిపోతుంది. హెయిర్ అప్పుడు పాటు రెడీ అయిపోతుంది అనమాట. సింపుల్గా సింపుల్ వన్ ఆఫ్ ద సింపుల్ డ్రాయింగ్స్ ఇన్ మై కలెక్షన్స్. ఓకే, అలాగా ఒక కర్వ్ గీసుకోవాలి. నేనైతే ఫస్ట్ గీసుకున్నాను, నాకు అంత నచ్చినట్టు అనిపించలే, అందుకని మళ్ళీ చెరుపుకుని ఇంకో కర్వ్ వేస్తున్నాను అనమాట. నెక్స్ట్ అక్కడ నుంచి ఇంకొక కర్వ్ కింద దింపుకోవాలి. సింపుల్గా అలా ఒక కర్వ్ కింద దింపుకోవాలన్నమాట. నెక్స్ట్ అటుపక్క కూడా కర్వ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ కర్వ్ ఎండింగ్ దగ్గర నుంచి ఒక హారిజాంటల్ లైన్ చిన్నది గీసుకోవాలి. తర్వాత అలా పైకి గీసుకొని అక్కడి నుంచి ఇంకొక హారిజాంటల్ లైన్ గీసి దాని తర్వాత పప్పీ హెయిర్లా గీయాలన్నమాట. డోరా హెయిర్ పప్పీ హెయిర్ లాగే కదా ఉంటుంది, అందుకని. అలా ఒక హారిజాంటల్ లైన్, అక్కడ నుంచి ఒక రివర్స్ వి షేప్లో ఒక దాన్ని ఏమంటారు నాకు క్లారిటీగా తెలీదు, రివర్స్ వి షేప్లో గీసుకోవాలి. అంటే పప్పు హెయిర్లో ఉంటుంది కదా, అలాగా. అక్కడ నుంచి ఇంకొక వి షేప్ కూడా గీసుకుని హారిజాంటల్ లైన్ కింద కంటిన్యూ చేసి అక్కడ నుంచి అలా కిందకి ఇంకొక లైన్ గీసుకోవాలి. తర్వాత పైన రెండు ఎంటుకలు అంటే పైకి లేస్తాయి పిల్లకల కింద, అలాంటి 2 గీసుకోవాలి, ఒకటి బిగ్ ఒకటి స్మాల్. తర్వాత ఫేస్ బోర్డర్ చాలా ఈజీ, ఒక కప్ కింద గీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఐబాల్స్ కాదు, ఐస్ పెద్ద కష్టంగా ఉండవు. సింపుల్గా ఓవల్ షేప్లో గీసుకుంటే సరిపోతుంది, కానీ స్ట్రైట్గా గీయకూడదు. నెక్స్ట్ 2 ఐస్ అలాగే గీసేసుకున్న తర్వాత ఈ ఫేస్కి హెయిర్కి కనెక్షన్ ఇవ్వాలి, ఒక కర్వ్ కనెక్షన్ కింద. నెక్స్ట్ నోస్ చిన్న కర్వ్, మౌత్ కూడా కర్వ్స్ తోటి మౌత్ ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ ఐబాల్ అనమాట, సర్కిల్ షేప్లో గీసుకొని ఇన్నర్ సర్కిల్స్ కూడా గీసుకున్న తర్వాత అంతే, డోరా ఫేస్ రెడీ. చాలా ఈజీగా అయిపోయింది కదా. నెక్స్ట్ నేనైతే షోల్డర్ నుంచి స్టార్ట్ చేసా. బాడీకి షోల్డర్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. హాఫ్ హ్యాండ్ షర్ట్, తర్వాత అక్కడ నుంచి హ్యాండ్ కొంచెం కంటిన్యూ చేసి అక్కడ ఒక బ్రాస్లెట్ గీస్తున్నాను. నేనైతే ఫస్ట్ ఒక బ్రాస్లెట్ ఒకసారి గీసాను, కానీ సరిగ్గా రాలేదని అరెస్ట్ చేసుకుని మళ్ళీ గీసా. నేనైతే కట్ చేస్తాను ఇందులోని. అక్కడ నుంచి హ్యాండ్ గీసుకోవాలి. హ్యాండ్ చాలా ఈజీ, ఫింగర్స్ ఒక 5 ఫింగర్స్ అంతేగా. యూ 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 5 U's. O small
ఇంకొంచెం బిగ్, ఇంకా కొంచెం బిగ్, ఇంకా కొంచెం బిగ్. తర్వాత థంబ్ కూడా యూ షేపే, కానీ ఇలా ఉండే షేప్ ఇలా గీయాలి. నెక్స్ట్ బ్యాక్ ప్యాక్, దీన్ని తగిలించుకునేది అంటారు. అదేంటో నాకు క్లారిటీ తెలీదు. తగిలించుకునేది, నేనైతే అలాగే పిలుస్తున్నాను దాన్ని. డోంట్ మైండ్ దట్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా షార్ప్గా గీసుకొని బ్యాక్ ప్యాక్కి ఫస్ట్ ఒక లైన్ గీసుకున్నాం కదా, అలాగే ఇటు పక్క కూడా ఒక హారిజాంటల్ లైన్ అండ్ వెర్టికల్ లైన్ కొంచెం పెద్దగా గీసుకొని మధ్యలో ఒక కర్వ్ వేస్తే అయిపోతుంది. తర్వాత ఆ కింద షార్ప్ పాయింటింగ్ ఉంది కదా, ఆ షార్ప్ పాయింటింగ్ నుంచి కిందకి కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ ఆ కంటిన్యూ చేసిన దగ్గర నుంచి షర్ట్ గీయాలన్నమాట, డోరా షర్ట్. అలా కొంచెం కర్వ్, అప్పర్ కర్వ్ కింద గీసుకొని ఇలా అప్పర్ కర్వ్ కింద గీసుకోవాలి. నెక్స్ట్ కాలర్ అనమాట, కాలర్ గీసుకోవాలి. ఏం లేదు, పెద్దగా కొంచెం లాంగ్గా 2 యూ షేప్స్. అలా 2 యూ షేప్స్ గీసేసుకున్న తర్వాత ఇటు పక్క ఇంకొక బ్యాక్ ప్యాక్ తగిలించుకునేది. దాన్ని ఏమంటారు, నాకు క్లారిటీ లేదు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, 2 ఇటు ఒకటి అటు ఒకటి గీసుకోవాలి. ఇందాక అటుపక్క గీసుకున్నట్టే, నో చేంజెస్. అలాగా బ్యాక్ ప్యాక్ తీసేసుకుని కిందకి ఎక్స్పాండ్ చేసేయాలన్నమాట. లైన్ని ఎక్స్పాండ్ చేసేసుకుని నెక్స్ట్ కింద ప్యాంట్ గీయాలి. కొంచెం స్పేస్ ఉంచాలన్నమాట. అక్కడ బెల్లి కనిపిస్తుంది, అలా కనిపిస్తున్నట్టు గీయాలి. నేను ఒక ఫోటో చూసేస్తే గీసాను. ఆ ఫోటోలో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అనమాట. నెక్స్ట్ కింద ప్యాంట్స్కి కొంచెం గీసి వదిలేసాను. నెక్స్ట్ కింద వీడియో కొంచెం జరపాలి కదా, ఈలోపు పైన పార్ట్ మొత్తం కంప్లీట్ చేసేస్తే అప్పుడు జరపవచ్చని. నెక్స్ట్ హ్యాండ్, హాఫ్ హ్యాండ్స్ ఇటు ఉన్నట్టు అటు ఉంటుంది, హాఫ్ హ్యాండ్స్ లాగే. హాఫ్ హ్యాండ్స్ అలా గీసుకుని నెక్స్ట్ పైకి హ్యాండ్ వెళ్ళాలి. హ్యాండ్ కన్నా ముందు నేనైతే ఫస్ట్ హెయిర్ గీసుకుందాం అనుకున్నా, కానీ అది నాకు సరిగ్గా అది తర్వాత వేయాలని అర్థమయ్యి చెరిపేశాను. తర్వాత మళ్ళీ ట్రై చేసా, అలా వేస్ట్ అవుతుందేమో అని. అంతే, ఇంకా అలా అవ్వదని తెలిసి అక్కడికి మళ్ళీ ఎరేజ్ చేసేసాను అనమాట. తర్వాత హ్యాండ్
ఫేస్ వెనకతల నుంచి హ్యాండ్ మొత్తం వస్తున్నట్టు గీస్తున్నాను. హ్యాండ్ అలా స్ట్రైట్గా గీసుకుని అక్కడ నుంచి రివర్స్ యూ తెలుసు కదా. బటన్ వేలు గీసాను, తర్వాత ఇండెక్స్, మిడ్, రింగ్ అండ్ లిటిల్ ఫింగర్. ఇటుపక్క హ్యాండ్ ఫింగర్స్ అయితే కొంచెం స్మాల్గా ఉన్నాయి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఏమో కొంచెం బిగ్గా ఉన్నాయి. కానీ అలాగే సూట్ అయినట్టు అనిపించింది నాకు, అందుకని వదిలేసా. అలాగే బాగుంది కదా. ప్రాసెస్ అయితే భలే వచ్చింది. నెక్స్ట్ అక్కడ బటన్ వేల్ దగ్గర చిన్న బంప్ లాగా గీసుకోవాలన్నమాట కర్వ్ షేప్లో. ఎందుకంటే ప్రతి ఒక్కరు బటన్ వేల్కే ఉంటుంది కదా, ఇక్కడ ఇలా ఒక చిన్న బంప్ లాగా. నెక్స్ట్ అలా హ్యాండ్ కింద వరకు గీసుకొని, నేనైతే ఎందుకు రఫ్ చేశానంటే అక్కడ నాకు షర్ట్ పెద్దగా అయిపోయినట్టుంది. ఇటుపక్క రైట్ హ్యాండ్కి ఏమో ఎగ్జాక్ట్గా సరిపోయింది, అక్కడేమో పెద్దది అయిపోయినట్టు అనిపించింది, అందుకని చిన్న చేసేసుకున్నా. నెక్స్ట్ అటుపక్క హెయిర్కి కూడా ఒక అది ఇందాక గీసి రఫ్ చేస్తాం కదా, అదే మళ్ళీ గీసుకోవాలి. కానీ హ్యాండ్ లోపల నుంచి హ్యాండ్ వెనకతల నుంచి మాత్రం హెయిర్ వెళ్తున్నట్టు గీసుకున్నాను అనమాట. చూస్తారా ఎంత బాగుందో, చాలా నచ్చుతుంది నాకైతే. మీకు ఎలా ఉందో, మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్. నెక్స్ట్ నేనైతే వీడియోని కొంచెం పెద్దగా పెట్టుకున్నాను కింద కనబడడానికి, మరి కనబడాలి కదా. నెక్స్ట్ ఇటుపక్కలాగే అటుపక్క కూడా అలాగే గీసుకుని, ఇటుపక్క స్లైట్గా స్లాంట్ ఉండే ఎస్ షేప్లో స్లాంట్ ఉండేలాగా గీసుకున్నా. అటుపక్క ఇందాక గీసాను కదా ఆ సేమ్. నెక్స్ట్ కింద నుంచి అలా ఒక హారిజంటల్ లైన్ గీసుకుని పైకి వెళ్తుంది. పైకి వెళ్ళి అక్కడ ఒక మళ్ళీ హారిజంటల్ లైన్ గీసుకుని ఇటుపక్క గీసినట్టు అటుపక్క కూడా అటాచ్ చేసేయాలి. హారిజంటల్ లైన్ నేనైతే డార్క్ చేస్తున్నాను, వీడియోలో కనిపిస్తుందేమో అని. ఇటుపక్క నుంచి కూడా అటాచ్ చేసేస్తున్నాను అనమాట. పైన కూడా ఒక లైన్ ఉంది కదా, ఆ లైన్ కూడా గీసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ లెగ్స్ కూడా గీసేసుకుంటున్నాను అనమాట. లైట్గా చిన్న లైన్స్ గీసుకొని అక్కడి నుంచి కంటిన్యూ చేసేస్తున్నా. ఇక్కడ నుంచి కొంచెం లాంగ్గా కంటిన్యూ చేయాలి లైక్. కానీ అక్కడ సాక్స్ వస్తుంది. సాక్స్ అయితే భలే కామెడీగా ఉంటుంది అనమాట. చీజ్ ఉంటుంది కదా, ఆ చీజ్ని ఫ్లవర్ షేప్లో కట్ చేసినట్టు, ఫ్లవర్స్ పెటల్స్ ఉంటాయి కదా, ఆ పెటల్ షేప్లో కట్ చేసినట్టు ఉంటుంది అనమాట. అక్కడ నేను ఒక లైన్ గీసుకున్నా, ఆ లైన్ కింద అలా వస్తుంది. అలాగా ఫ్లవర్ షేప్లో గీసేసుకొని షూ గీసేసుకుంటున్నాను.
అలా కింద గీసుకొని అక్కడి నుంచి అలాగా రైట్ సైడ్కి బెండ్ చేయాలి ఆ లైన్ని. అలా బెండ్ చేసి పై దానికి దీనికి ఒక చిన్న కర్వ్ తోటి అటాచ్ చేయాలి. సరిపోతుంది. కిందేమో ఒక ఐ థింక్ డబల్ లేయర్ లైన్ తోటి గీస్తే ఇంకా లుక్ సూపర్ ఉంటుంది అన్నమాట. మీరు ట్రై చేయాలి, కంపల్సరీ ట్రై చేయాలి. చాలా ఈజీగా ఉంది అయితే ఇది. నేనైతే చాలాసేపు గీసాను, ఎందుకంటే వీడియో కట్ అది ఇది చాలా టైం పడుతుంది కదా. ఆ హార్డ్నెస్కి ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్. మీరు చేస్తారు కదా, యూ విల్ డూ. తర్వాత అలాగే అటాచ్ చేసేసుకున్నట్టు ఇందాక చెప్పినట్టు అటాచ్ చేసేసుకొని ఇంకొక డబల్ లేయర్ గీసుకున్నాను, ఎందుకంటే షూకి కింద డబల్ లేయర్ కింద ఉంటుంది కదా అందుకని. నెక్స్ట్ స్టిక్కర్స్ అనమాట. 2 స్టిక్కర్స్ గీసుకుంటున్నా. డోంట్ మైండ్ ద సౌండ్స్, they're just annoying, but yes, you'll do. నెక్స్ట్ ఇటు పక్క చీజ్ ముక్కల్లాగే అటు కూడా చీజ్ ముక్కల కింద గీసేసుకోవాలి ఫ్లవర్స్ లాగా. నెక్స్ట్ ఇటు గీసుకున్నట్టే అటు కూడా గీసేసుకోవాలి, కానీ ఇటు ఉండదు, అటు ఉంటుంది, అంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్కి బెండ్ అవుతుంది అనమాట. ఓకే, అలా లెఫ్ట్ సైడ్కి బెండ్ చేసేసుకొని కింద గోల్ లైన్ గీసుకోవాలి. స్టిక్కర్స్ కూడా గీసేసుకుంటే రెడీ అయిపోతుంది మన డోరా బొమ్మ అయితే. ఎంత బాగుందో కదా. ఐ హోప్ యూ లైక్ దిస్. అలాగే కింద డబల్ లేయర్ గీసుకోవాలి. నెక్స్ట్ స్టిక్కర్స్ అనమాట. స్టిక్కర్స్ కూడా ఇటుపక్క గీసుకున్నట్టే అటుపక్క కూడా గీసేసుకోవాలి. అంతే, చూసారా ఎంత బాగుందో కదా. రెడీ అయిపోయింది మన డోర్ అయితే కంప్లీట్ అయిపోయింది, పెన్సిల్ తోటి మాత్రమే. ఇప్పుడు మనం కలరింగ్ ఎలా వేద్దామో చూద్దాం. ఐస్కి రెడ్, స్కిన్కి స్కిన్ కలర్ అనమాట, అఫ్ కోర్స్ స్కిన్ అనుకోండి. మౌత్కి కూడా రెడ్ కలర్ అనమాట. హెయిర్ బార్డర్కి రెడ్ అనమాట, బార్డర్కి మాత్రమే. షర్ట్కి పింక్ కలర్. ఓకే, ఇంకా బ్రాస్లెట్కి డార్క్ బ్లూ. వెనకాల బ్యాక్ ప్యాక్ ఉంది కదా, అదైతే నేను వీడియోలో గీయలేదు, ఇప్పుడు గీసాను. ఆ బ్యాక్ ప్యాక్ ఏమో పర్పుల్, ఇంకా తగిలించుకున్నట్లకేమో స్కై బ్లూ. డ్రాయర్కి ఆరెంజ్, ఇంకా సాక్స్కి ఏమో ఎల్లో. షూ బార్డర్స్కి లైట్ పింక్ అనమాట, డార్క్ ఎక్కువ లైట్గా వేయాలి. హెయిర్కి గ్రే ఇచ్చు,
మీ దగ్గర బ్లాక్ ఉంటే బ్లాక్ కూడా వేసుకోండి, అంటే గ్రీన్ డార్క్గా. నేనైతే కొంచెం వైట్గా ఉన్నట్టు అలా తీసుకున్నాను. అలా తీసుకుంటే డోరా డ్రాయింగ్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ డ్రాయింగ్ పెట్టలో కామెంట్ చేయండి ప్లీజ్. కామెంట్ చేయాలి. బై బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. పేపర్ తోటి గీసుకొని షేడింగ్ చేసుకోవాలన్నమాట. ఒక పేపర్ తోటి మొత్తం షేడింగ్ చేసుకోకండి, అది ఒక కలర్లో ఇంకొక కలర్ మిక్స్ అవ్వచ్చు. ఒక్కొక్క పేపర్కి ఒక్కొక్క కలర్ అనమాట. ఇప్పుడు నేను ఒక పేపర్ తీసుకున్న స్కిన్, తర్వాత పింక్, ఒక్కొక్క పేపర్కి ఒక్కొక్క కలర్ అనమాట. అలాగా. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ డ్రాయింగ్ పెట్టలో కామెంట్ చేయండి ప్లీజ్. కామెంట్ చేయాలి. బై బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.